అందరికి హ్యాపీ న్యూ ఇయర్ 2000 గారికి అదేవిధంగా తహసీల్దార్లకు మరియు గౌరవ ఎంపీటీసీ సభ్యులకు మరియు మండల అధికారులకు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ వీడియో గారికి ఎంఆర్ఓ గారికి ఇక్కడికి వచ్చిన అధికారులకు ఎంపీటీసీలకు విలేకరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ప్రారంభం స్టార్ట్ చేద్దాం. అగ్రికల్చర్ అధికారులకు పాత్రికేయులందరికీ అధికారులకి గ్రామ అధ్యయన పథకం కింద జగిత్యాల రూరల్ గ్రామీణ మండలంలో 13,176 మంది రైతులకు గాను 11,479 రైతులకు 9,26,00,000 రూపాయలు రైతు ఖాతాలో జమ చేయబడి జరిగినది. అలాగే జగిత్యాల అర్బన్ మండలంలో 3,474 రైతులకు గాను 2,804 రైతులకు 1,20,00,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేయడం జరిగినది. రైతు ఎలక్షన్ కూడా అని చెప్పి రైతు బంధు కొంతమంది ఇవ్వలేదు. దాన్ని తీసుకున్నట్టు మీరేవాళ్ళు వేస్తున్నారు. మా విలేజ్కి కాలంలో అవి ఇప్పటికీ అడుగుపెట్టిన దాఖలు. అట్లాగనే సబ్సిడీ మీద మోటార్స్ ఇస్తున్నారు అని చెప్పి ఉన్నది సార్. అట్లనే మన వరి కట్టలు కట్టేది కూడా సబ్సిడీ మీద ఇస్తున్నారని ప్రభుత్వం నుంచి ఉన్నది. అంటే మీరు అంటే ప్రజలకు మాత్రం ఎలాంటి కూడా అవగాహన తెలపలేకపోతున్నారు. ఏఓలు కూడా గ్రామాలలో విలేజ్లలో అసలే పర్మిషన్ చేస్తలేదు. రావట్లేదని చెప్తా ఉన్నారు. ఎవరో ఏఓ గారు ఖచ్చితంగా ఇప్పుడు ఒక బాధ్యతగా గతంలో ఎన్నో విధంగా రైతు బంధు పథకం మీద చెప్పులు వేయడం జరిగింది డబ్బులు. ఇంకా మిగతా 697 మందికి ఏ టైం లోపల వేయగలుగుతారు, వాళ్ళకి ఎన్ని నెలల లోపల వేయగలుగుతారు మిగతా మీ ఆఫీసుల చుట్టూ నిన్న కూడా నేను చూసిన వచ్చాను. మీ ఆఫీసుల చుట్టూ తిరుగుతారు, మీరు సరైన సమాధానం చెప్పలేకపోతుంది. ఎప్పటి వరకు రాగలుగుతాయి మనకు ప్రభుత్వం నుండి డబ్బులు వాళ్ళ రైతులకు? ఎంపీటీసీ గారు ఇప్పుడు ఎవరైతే 4-5 3-4 రోజులనే మొత్తం సెట్ అయిపోతాయి. ఫీడ్ చేసిన మొత్తం అయిపోతాయి. కాదండి, అక్కడ ఎవరు నా బాధ్యత మీరు ఒక అధికారిని పెట్టి ఈ టైం వరకు వస్తారంటే వాళ్ళు రోజు రారు కదా. ఇప్పుడు మీరు ఇది మనం ఎన్ని రోజులలో మీరు ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్టయితే జగిత్యాల అర్బన్, జగిత్యాల రూరల్ ఈ రెండిట్లలో మనకు పాస్బుక్లు రావాలి చాలా మంది ఉన్నారు. ఇది రైతు బంధు ప్లస్ రైతు బీమా రెండింటికి నష్టపోతున్నారు. అలాగే వాళ్ళు ఒక భయాందోళనలో ఉన్నారు. అసలు మాకు పాస్బుక్ వస్తాయా రావా అని ఒక భయాందోళన ఉన్నారు. దాన్ని ఎప్పటి వరకు తొలగించుకుంటామన్నది మీరు ఒకటి పేపర్ ప్రకటన ద్వారా కానీ లేకపోతే సర్వసభ్య సమావేశం ద్వారా కానీ మీరు తెలిసినట్టయితే రైతులు చాలా సంతోషంగా ఉంటారని నా నిజంగా గౌరవ ఎంపీటీసీ సభ్యులు గారు ఒక మంచి ప్రశ్న నిలబెట్టారు. దానికి మేము శాయశక్తుల ప్రయత్నం చేస్తున్నాం. నేను వచ్చిన నుండి మేము మొన్ననే కొత్తగా ఎలక్షన్లకు మేమిద్దరం రావడం జరిగింది. వచ్చిన తర్వాత 1.5 month దాదాపుగా మాకు ఎలక్షన్ బిజీలనే అసలు ఏ పని ముట్టుకోలేని పరిస్థితి. ఇప్పుడు గత 10-15 రోజుల నుండి ఈ భూ సమస్యలపైన ఇద్దరం దృష్టి కేంద్రీకరించాం. దాదాపు నేను వచ్చిన తర్వాత 1,000 డిజిటల్ సైన్ చేయడం జరిగింది. దాదాపుగా 1,000 డిజిటల్ సైన్ చేయడం జరిగింది. అట్లాగే నా మండలంలో జగిత్యాల రూరల్ మండలంలో దాదాపుగా 500 పైకి ఇంకా డిజిటల్ సైన్ చేయాల్సి ఉంది. ఇది ఈ 3-4 రోజుల లోపల ఒక 5 రోజుల లోపల వారం లోపల కంప్లీట్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇవే కాకుండా రైతులకు అనేక రకాల సమస్యలు. పాస్బుక్ వస్తుంది. పాస్బుక్ వచ్చినప్పటికీ దానిలో 5 ఎకరాలు ఉండాల్సింది 4.5 ఎకరాలు ఉంటుంది. 1 గుంట 2 గుంటలు తక్కువ చూడు, లేక సేతువారితో ప్రాబ్లం అని కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్. మాకు కూడా ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అంటే అక్కడ నుండి ఎలా చెప్పేది మనకు తెలుసు. దాదాపు కొన్ని దశాబ్దాల తర్వాత ఈ ప్రభుత్వం చేపట్టింది. ఇది మామూలు విషయం కాదు. ఇన్ని నుండి రెవెన్యూ ఆఫీసర్లు బీఆర్ఓ నుండి కలెక్టర్ గారి వరకు అహర్నిశలు కృషి చేసారు. దాదాపు 95% పరిష్కారం అది. మనకి కొత్త కాదు. తహసీల్ ఆఫీస్ చుట్టూ పాని కోసం అని చెప్పి పాస్బుక్ కోసం అని చెప్పి తిరగడం అనేది గత దశాబ్దాలుగా ఉందని మన ముఖ్యమంత్రి గారు ఒక నిర్ణయం తీసుకొని
ఇది ఎక్కడికో కదా ట్రెండ్ కావాలని చెప్పి చేశారు. దానివల్ల అత్యధిక ఊరికాల ప్రక్షాళన జరిగింది. కొన్ని గ్రామాలు ఉదాహరణకు అంటే ఏదో నావులని కాదు, అంతర్గా లాంటి గ్రామాలు చాలా కొద్దిగా మిగిలింది. డిస్ప్యూట్ ఉన్న కొన్ని గ్రామాలు అర్బన్ చేంజాల దగ్గర ఉన్నాయి, ల్యాండ్స్ బాగా చేతులు మారిన వాటిల్లో కోర్టు కేసులే కానీ రకరకాల కారణాలే కానీ అశ్రద్ధ వల్ల కొంత ఉండొచ్చు తప్ప కొన్ని గ్రామాలు తన బ్రహ్మాండంగా జరిపోయింది. ఇప్పటికీ కొన్ని ఇబ్బందులు అనేది మనందరికీ తెలుసు. పై అధికారులు కూడా కొందరు అధికారుల చర్యలు కూడా తీసుకున్నారు మన జిల్లాలోని పైసలు. రెండవది రైతు బంధు పథకం. అసలు ఇంతవరకు దేశంలో ఎవరికి ఆలోచన రాని పథకం. రైతులకు పెట్టుబడి ఇవ్వాలి, చాలా కోట్ల రూపాయలు, దాదాపు 11 కోట్ల రూపాయలు మన జగిత్యాల మండలి పెట్టుబడి సాయం. ఒకటే పంట, 2 పంటలు కలిపి 22 కోట్ల రూపాయలు. ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చుకుంటుంది. రైతు బీమా పథకాన్ని ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం కూడా స్టార్ట్ చేసింది బెనర్జీ గారు. అంటే ఒక గొప్ప పథకం, ఒక పెద్ద పథకం, ఒక చరిత్రను నిలిచిపోయే కార్యక్రమాలు కొన్ని చేసినప్పుడు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మీరు అందరూ గౌరవ శాసనసభ్యులు బ్యాంక్ వాళ్ళు అడుగుతున్న పాస్. గతంలో చూస్తే నాకు గుర్తు చేసిన అంశాన్ని డిప్యూటీసీ లెవెల్కి మీరు కూడా అధికారులు తప్పనిసరి మీరు ఏ ఇవ్వాలో తప్పకుండా వాళ్ళు పెట్టిన ఉద్దేశమే అది. 5,000 ఎకరాలకు ప్రతిరోజు 5,000 ఎకరాలంటే తదుపరి డిప్యూటీసీ గారు చెప్పారు. 3 గ్రామాలకు ఉంటారా, 10 గ్రామాలు. గౌరవ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తే ఇబ్బందులు ఏంటంటే ఈకేవైసీ రాకపోవడం. ఈకేవైసీ మీన్స్ ఆ పట్టదారు ఉన్నప్పటికీ ఆయన దుబాయ్లో ఉండడము, నేను ఇక్కడ ఉండడం సార్ అన్నట్టు అట్ ద టైమ్ ఆఫ్ అప్పుడు ఫస్ట్లో వాళ్ళు ఆధార్ కార్డు ఇవ్వకపోవడం వలన ఇబ్బందుల వలన ఈకేవైసీ రాలేదు. ఆయన ఒరిజినల్ ఆయన భూమి అయినప్పటికీ, ఆయన పట్టదైనప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకున్నా కానీ ఈకేవైసీ రాదు. ఈకేవైసీ అంటే ఆ ఫోటో రాదు అతనికి. ఆ ఫోటో రావడం వల్ల కూడా మేము దాన్ని డిజిటల్ చేయం. ఒక్కసారి డిజిటల్ చేస్తే మళ్ళీ పాస్బుక్ రాదు. ఇది ఒక ప్రాబ్లం ఉంది. రెండో ప్రాబ్లం. మూడో ప్రాబ్లం ఏంటంటే కొంత ఆర్ఎస్ఆర్ సపోజ్ ఒక సర్వ నంబర్లో 10 ఎకరాల భూమి ఉంటే మోక పైన ఒక 12 ఎకరాల పాపం ఇబ్బంది పడే కన్నా ట్రావెల్ చేసే కన్నా మీరు విఆర్ఓస్కి ఇంటిమేషన్ ఇవ్వండి. కంపల్సరీ వాళ్ళ విలేజ్ వల్ల ప్రతి ఒక్కరికి ఫార్మర్స్కి మీకు ఇది రాదమ్మా అనేది ఏది అనేది సొల్యూషన్ అనేది మీరు విఆర్ఓస్కి చెప్పండి. మెయిన్ ఇంటిమేషన్ విలేజ్ లెవెల్ ఉంటారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకించి అందరికి ఒక్కొక్కరికి చెప్పగలుగుతారు. అక్కడ సమస్య అనేది కూడా వాళ్ళ దృష్టికి ఉంటుంది కాబట్టి వాళ్ళు చెప్పగలుగుతారు. అదొకటి మీరు చెప్పండి వాళ్ళకి ఇంటిమేషన్. ఇన్సూరెన్స్ సెటిల్మెంట్ అయిపోయాయి. క్లెయిమ్స్ మనకు సార్ వాళ్ళకి కొనియడం ఉంది సార్. మనకి పర్చేసింగ్ ఉంది. అనంతపురంలో 15 పంపించాము, దాంట్లో 14 మనకు శాంక్షన్ అయిపోయాయి. అలానే అంతర్గాంలో మనకు 43కి 43 గ్రౌండింగ్ అయిపోయాయి. దరూరులో 30కి 30 అయిపోయాయి. మూరపల్లిలో 29కి 29 అయిపోయాయి. కన్నాపూర్లో 14కి 14 గ్రౌండింగ్ అయిపోయాయి. మనకు టోటల్గా మనకు 24 యానిమల్స్లో 150 యానిమల్స్ మనకు పర్చేసింగ్ అయిపోయినాయి. అలానే ఇప్పుడు ఎంత దాకా యూనిట్స్ ఎన్ని మేడం యూనిట్స్ అంటే క్లెయిమ్స్ ప్రకారం మేడం 4 యూనిట్స్. ఆ తక్కలపల్లి వచ్చేసి మనకు 34 యూనిట్స్ మేడం. గుట్రాజ్పల్లి 42 యూనిట్స్. ఓకే, మళ్ళీ మనకు ఈ సైడ్ మనకు అప్పుడు వచ్చేసరికి 6 యూనిట్స్ సార్. ఓకే, మళ్ళీ మన క్లెయిమ్స్ మనకు క్లెయిమ్స్ వచ్చాయి మేడం, వచ్చాయి మనం పంపించాము. ఈరోజు ముఖ్యంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఒక గొర్రెల పంపిణీ కార్యక్రమం పైన కొన్ని సందేహాలు వెలుగుస్తున్న గౌరవ ఎంపీటీసీ గారు. గతంలో కూడా నేను పత్రికల్లో చాలాసార్లు చూడడం జరిగింది. దేశంలో ఎక్కడ లేని విధంగా యాదవులు వాళ్ళు గొర్రెలను నమ్ముకొని బతుకుతారు, వాటిని పోషించుకుంటారు, వాళ్ళు సంపన్నులు కావాలి అనే ఒక సదుద్దేశంతో ఈ ప్రభుత్వం ఒక గొప్ప కార్యక్రమం చేపట్టారు. ఆ గొప్ప కార్యక్రమంలో భాగంగా మోదీలో కూడా దాదాపు 2,300 గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. మరి ఈరోజు వాటి పిల్లలని పుట్టినాయి, ఏం చనిపోయినాయి, కొన్ని మనుషులే చనిపోతూ ఉంటారు. అట్లాంటి జీవాలు కొన్ని చనిపోవడం అనేది సాధారణం. ఎంత పర్సెంటేజ్ అంటే మరి ఇవాళ గౌరవ ఎంపీటీసీ గారు చెప్పినట్టు 500 దాటి లేవో అక్కడ అనుకున్నాం. అంటే 1800 గొర్రెలు చనిపోవాలి, లేకపోతే యాదవులు అమ్ముకోవాలి. 2 లేదు కొంతమంది అమ్ముకుంటారు సార్. మరి ఈ రకంగా చనిపోయినప్పుడు అధికారులకు తెలియచేయాల్సిన బాధ్యత యాదవులకు. ఇచ్చిన రిటైర్గా ఇచ్చిన తర్వాత కాకపోతే ఖచ్చితంగా అధికారులు బాధ్యత. ఒకటి. రెండవది రీసైక్లింగ్ విషయంలో అక్కడ ఇక్కడ మన పత్రికల్లో చూడలేదని కాదు, కానీ
యాదవుల మనోభావాలు దెబ్బతినే విధంగా, వాళ్ళు బాధపడే విధంగా ఇవాళ వాళ్ళు అమ్ముకున్నారు, మొత్తానికి అమ్ముకుంటారు. అంటే ఒకరో ఇద్దరు అమ్ముకుంటారు. కానీ వాళ్ళు ఏ గ్రామంలో చూసినా కానీ పొద్దున్న సాయంత్రం పోతే బర్ర మంది ఎట్లా పోతున్నారు, గొర్రెల మంది ఎట్లా పోతున్నారు కనబడుతున్నారు చాలా ఊళ్ళో. మరి మోతేపేటలో గ్రామ విషయంలో గ్రామ గౌరవ ఎంపీటీ సభ్యులు వాళ్ళు చెప్తా ఉన్నారు 500 మాత్రమే ఉన్నాయి. నిజంగా బాధాకరం అట్లాంటిది జరిగి ఉంటే. కానీ మళ్ళొక్కసారి పునఃసమీక్షించుకోండి దయచేసి. ఎందుకంటే దీంట్లో 2 ఉండాలి. అయితే అన్ని ఘోరంగా చచ్చిపోవాలి. మరి నేను కూడా ఇక్కడనే ఎమ్మెల్యేగా మనకి కావచ్చు, కానీ మోతకి అత్యంత దగ్గరలో ఉంటే నీ శివాలయం ఉంటుందా? ఎన్ని పశువులు లేకపోతే ఖచ్చితంగా నా దృష్టి కూడా వచ్చేది. ఇక మరి రెండవది మీరు అన్నట్టు ఇక సోషల్ ఆడిట్లు పెట్టి గతంలో చాలా మాట్లాడగా పత్రికల ద్వారా మరి ఇక యాదవ్ మీద కేసులు పెట్టుకుని అట్లా ఇట్లా మీరే వాళ్ళు చెప్తున్నారు. మీరు సభలో మీరు పక్కదారి అంటలేదు సార్, మీరు దీన్ని తప్పుదో అది మీకు వాళ్ళు ఇయ్యలేరా? లేకపోతే మీరు గ్రామాలలో మనోభావాలు దెబ్బతిత్తలేదు సార్. మేము అంటలేము సార్. పశు సంపద పెరిగింది మన ప్రాంతంలో. ఆ సంక్షేమ కార్యక్రమం ఏ పక్కకి పోతుందని అధికారులను అడుగుతున్నారు సార్. వాస్తవంగా చనిపోయినాయి సార్ గొర్రెలు. వచ్చి కంప్లైంట్ చేసిండ్రు డాక్టర్ దగ్గర చేయాలి కదా. మా గొర్రెలు చనిపోయినాయి, గొర్రెలు ఇచ్చిండ్రు, ఇలా ఇన్ని చనిపోతున్నాయి, 10 చనిపోతున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల నుండి నేను ఏ అధికారంలో లేకున్నా కానీ రావాలండి. మళ్ళీ పొలాసం చెప్పడం పొలాసం చేస్తే నేను ఇదే డాక్టర్ గారిని పిలిపించి దగ్గర నుండి వైద్యం మీరు ఏమైనా అధికారుల దృష్టికి తీసుకెళ్ళిందా? ఫస్ట్ ఫేజ్ అధికారులు పిలిపించడం జరిగింది. ఎంత బాధపడుతున్నారని తెలియాలి కదా. రండి, రేపు గొర్రెల మీద ట్యాగ్ పోతుంది అన్నప్పుడు కూడా వాళ్ళు చెప్పారు. ఇబ్బంది ప్రజల బాధ చెప్తున్నాం. మాకు దీంతో మాకు వ్యక్తిగతంగా లాభం చెప్పిన తర్వాత నెక్స్ట్ అది చెయ్యి. ఎందుకంటే మన జగిత్యాల మండలం అంటే చాలా మంచి మండలం. అంటే నేను దాదాపు అన్ని మండలాల్లో పోతాను. అంటే రాజకీయాల అన్ని ఒక్క పార్టీలో ఉండరు, ప్రతిపక్ష పార్టీలు ఉంటారు, అందరూ ఉండరు. కానీ మండలం మాత్రం అందరూ కలుపుకొని పోతారు. ఎందుకంటే అధికారులకు కూడా రాజకీయ నాయకులు ఎక్కువ మద్దతు తెలుపుతారు. ఇక మెయిన్ ఏమైతుందంటే అధికారులు ప్రజాప్రతినిధులకు సపోర్ట్ చేస్తలేరు. ఇప్పుడు అంటే మేము ఇంకొక జనరల్ బాడీ మీటింగ్ అయితే మా పదవి కాలం మొత్తం పోతుంది. చెమటను ముంగట శంకుపోయినట్టు ఈ క్లినిక్ ఇట్లా 3 నెలలకు ఒకసారి వీళ్ళు అదే చెప్తారు, మేము ఇదే అనుకున్నట్టు అయిపోతుంది తప్ప పాత ఎవరుడే తప్ప కొత్త సమస్యలు